ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని రాష్ట్ర మంత్రి సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెంకుటిల్లు లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తి కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను వెంటనే బ్యాంకు ఖాతాలు వేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అందరికీ పెంకటిల్లు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడము, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళకు పట్టాలు ఇవ్వడము. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట మీ అందరికీ చెప్పడానికి. కళ్యాణ లక్ష్మి చెక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 6 గ్యారంటీ కార్డు ఇచ్చినారు, చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అందరూ ప్రశ్నిస్తున్నారు, సార్ మీరు గ్యారంటీ కార్డు ఇచ్చినారు సరే 100% అమలు చేయట్లేదు లేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ మీ అందరు తెలుసు, అందరికీ 200 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇస్తున్నారు రోజుకి. మహిళలు మీరు ఏదైతే బస్సులో ట్రావెల్ చేస్తుండో మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి జమ చేయడం. అంటే తర్వాత మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, దీంట్లో 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. సన్న బియ్యంలో మనం ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం ఫ్రీ అంటే ఒక 50 రూపాయలు పెట్టుకున్నా కానీ 300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. అందరికీ ఏదైతే ఉందో ఈ చిన్న కాస్ట్తోని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ 500 రూపాయల గ్యాస్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు, ఎవరు కూడా 3,500 ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక 2,000 ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. సొంతింటి కళ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండే మాకు ఆ సొంతింటి కళ నెరవేర్చాలని సార్ చాలా సంతోషంగా ఉంది. తొందరగా మాకు ఏదైతే కంప్యూటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటుందో ఫోటో తీసుకున్న తర్వాత మాకు ఒక వారం రోజులనే నిధులు వస్తున్నాయని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో మీకు ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోలేదు. ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు గరీబీ హఠావో. దీంట్లో చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలని చెప్పి ఆ రోజుల్లో కట్టించడం జరిగింది. తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము 2013లో కూడా చాలామందికి 1,00,000 రూపాయల వరకు ఇందిరమ్మ హౌసింగ్ కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్న మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయినారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము లేదు, మేము మాట ఇచ్చినాము, ఈ ఇందిరమ్మ ఇల్లుకి అందరికీ కూడా కట్టియాలని చెప్పి 3,500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం. ఈ పథకాలు ఇట్లానే చూసుకుంటే విద్యలో, వైద్యంలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎక్కువ ఖర్చులు ఉండొద్దని చెప్పి ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే సుమారు 5,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 10 సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు రాలేదు, కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ రేషన్ కార్డు. ఈ నెల ఎవరైతే అర్హత ఉన్నదో పెన్షన్లందరికీ కూడా సుమారు 3 లక్షల పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసినారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పుడు నేను మొన్న రివ్యూ మీటింగ్లో కూడా హరీష్ రావు గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను. 43,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే కాంట్రాక్టర్ల బిల్లు ఉంటాయో అది చెల్లించకుండా పోవడం జరిగింది. అంటే 43,000 కోట్ల రూపాయలు భారం ఎవరి పైన పడుతుంది? మన మీద పడుతుంది కదా. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేసిందంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. గృహజ్యోతి అయినా కానీ, ఇంద్రమ్మ ఇల్లు అయినా కానీ, సన్న బియ్యం అయినా కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరం ఈ ఆర్థిక పరిస్థితి సరిగా దిద్దుకొని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల కూడా ఏదైతే వాళ్ళు ఇంతకుముందు 12% ఇంట్రెస్ట్తో లోన్స్ తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా 6-7%కి తీసుకొచ్చి మన రాష్ట్రం పైన ఎక్కువ భారం పడొద్దని చెప్పి ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, మా మినిస్ట్రీలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా